హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరొక కొత్త రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే క్యారెట్ ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. క్యారెట్స్ మామూలుగా వట్టిగా తింటాం, లేదంటే కొన్ని స్పెషల్ వెజిటేరియన్లలో మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా వేస్తాం, కానీ ఇట్లా స్పెషల్గా కర్రీ చేయం కదా. కానీ క్యారెట్ ఫ్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 1/2 kg క్యారెట్స్ తీసుకుంటున్నాను. అయితే క్యారెట్ ఫ్రై కోసం మనం కొంచెం క్యారెట్స్ని పెద్ద సైజులో తీసుకుంటే తురుముకోవడానికి ఈజీగా అవుతుందని పెద్ద క్యారెట్స్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత వీటిని మంచిగా కడిగిన తర్వాత పీలర్తో ఇలా పొట్టు తీసేయాలి. అయితే పీలర్తో మధ్యలో దాంతో కాకుండా ఇలా చివరికున్న దాంతో పీల్ తీసేస్తే లైట్గానే వస్తుంది, కాబట్టి ఇలా చివరి దాంతోనే తీసేస్తున్నాను. మధ్యలో దాంతో తీస్తే క్యారెట్ ఎక్కువ పొట్టుపోతుంది అనేసి నేనైతే ఇట్లా చివరి దాంతోనే తీస్తున్నాను. ఇలా పొట్టు తీసేసిన తర్వాత క్యారెట్స్కి అటు చివర ఇటు చివర కట్ చేసేసి వీటిని తురుముకోవాలి. క్యారెట్ ఫ్రై కోసము తురుముకుంటేనే బాగుంటుంది. మామూలుగా ముక్కలుగా చేసుకునే దానికంటే ఇట్లా తురుముకుంటేనే బాగుంటుంది. ఇలా ఈ సైజులో ఉండేటట్టు తురుముకొని రెడీ ఉంచుకోవాలి క్యారెట్స్ అన్నీ కూడా. అలాగే క్యారెట్ తురుముకున్న తర్వాత వీటికి కావాల్సిన పచ్చిమిర్చిలను 4 కట్ చేసి పెట్టాను. అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా చిన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా రెడీ ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసేయండి. అయితే కర్రీ బౌల్ కొంచెం మందంగా ఉన్నదైతే క్యారెట్ ఫ్రైకి బాగుంటుంది. ఇలా కర్రీ బౌల్ పెట్టేసి కొంచెం వేడైన తర్వాత 40 to 50 ml వరకు నూనె వేసుకోవాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రై చేస్తున్నాం కాబట్టి. తర్వాత ఇది వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకును వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు తురుముకున్న క్యారెట్ను వేసేస్తున్నాను. ఇక్కడ నేను దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఎందుకంటే క్యారెట్ ఫ్రై కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుంది అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. తర్వాత క్యారెట్ తురుము మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి ఇదంతా కూడా బాగా ఇలా కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి మూత పెట్టేయాలి. మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఇదంతా కూడా బాగా కలపాలి. ఇలాగే క్యారెట్ ఫ్రై కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మూత తీస్తూ మధ్యలో కలుపుకుంటూ ఇలా మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇలా 10 నిమిషాల వరకు ఇలాగే చేస్తూ ఉండాలి. ఇలా 10 నిమిషాల వరకు క్యారెట్ ఫ్రై ఈ కలర్కి చేంజ్ అవుతుంది. అంటే దాదాపు 70 to 80% ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం పొడి వేసేసి ఇదంతా కూడా బాగా కలిపేయాలి. అయితే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కాబట్టి కొంచెం వెల్లుల్లిని దంచేసి వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. ధనియాల పొడికి బదులుగా కొత్తిమీర ఆకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏది ఉంటే అది వేసేసి ఇదంతా కూడా బాగా కలిపేసేయాలి. ఇలాగే 1 నిమిషం వరకు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి క్యారెట్ ఫ్రై చేసుకోవడం. ఈ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని క్యారెట్ ఫ్రైతో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్యారెట్ ఫ్రై చేసుకోవాలంటే మాత్రం కొన్ని క్యారెట్స్ ఎక్కువగానే కొనుక్కోవాలి. అలాగే కొంచెం పెద్ద సైజు ఉన్నవి తీసుకుంటే మనకు పని ఈజీ అవుతుంది. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియోని మరికొందరికి షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.